కూల్చింది కూడా. అందువల్ల ఇంత క్లియర్గా కనబడుతున్నా మనపైన ప్రయోగిస్తున్నారని ట్రంప్ మనకిస్తున్నాడు, వాళ్ళకి ఇస్తున్నాడు. చూడు ఇక్కడ అంటే ఒక బైలేటరల్ రిలేషన్. మోడీ నా మంచి ఫ్రెండు, ఐ హ్యావ్ గ్రేట్ రిగార్డ్ ఫర్ ఇండియా అంటున్నాడు. ఏం చేస్తున్నాడు? ఇండియాకు పాకిస్తాన్కు మధ్య ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఇస్తున్నాడు. మళ్ళీ ఈ రెండు దేశాల సంబంధాల్లో కూడా బిజినెస్ ఆపర్చునిటీ చూస్తున్నాడు. అడుగడుగున బిజినెస్. ఇప్పుడు గ్రీన్లాండ్ డెన్మార్క్లోని భూభాగం అది. డెన్మార్క్ నాటోలో భాగస్వామ్య దేశం, మిత్ర దేశం. సో ఎన్నడూ అమెరికాతో ఘర్షణకు పడలే. చైనా దరిదాపుల్లో కూడా డెన్మార్క్ దగ్గర లేదు. అలాంటి డెన్మార్క్ స్వాధీనంలో ఉన్న గ్రీన్లాండ్ పైన కన్నేసి నా గ్రీన్లాండ్ ఇచ్చేయండి కొనేస్తా అంటున్నాడు. అలా ఎక్కడన్నా నాకు ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ ఇవ్వండి, తెలంగాణ ఇవ్వండి, నేను కొనేస్తాను అమెరికా అంటే మనం ఒప్పుకుంటామా? నాకు ఇచ్చేయండి, హిమాలయ పర్వతాలు ఇచ్చేయండి, నాకు ఇచ్చేయండి, కాశ్మీర్ నాకు ఇచ్చేయి. రేపు ఇలా గ్రీన్లాండ్ ఇచ్చే ఉన్నాడు, రేపు లడఖ్ కూడా ఇచ్చేయమంటాడు ట్రంప్. మనకు అర్థం కాదు. ఇండియన్స్ మనమంతా మన గోల, మనకు పోసాను కృష్ణమూర్తి గోల తప్ప ఇంకో గోల ఉండదు మనకు. కానీ మనం అందుకే స్పందించరు. గ్రీన్లాండ్ ఇచ్చేస్తున్నదంటే మన దగ్గర కింద మీద కూడా కాము. మనకు ఎందుకంటే ఆ పోసాని వ్యవహారం సరిపోతుంది మన సోషల్ మీడియాలో ఒకరు తిట్టుకోవడానికి. కానీ ఫండమెంటల్ పాయింట్ ఏంటి? గ్రీన్లాండ్ను ఒక దేశము డెన్మార్క్, అదొక స్వతంత్ర దేశం. ఓ స్వతంత్ర దేశానికి చెందిన ఒక భూభాగాన్ని ఇస్తవా చస్తవా, ఇవ్వకపోతే నేను మిలిటరీ యాక్షన్ తీసుకుంటా, ఎకనామిక్ శాంక్షన్ పెట్టైనా లాక్కుంటా అని బెదిరిస్తున్నాడు. రేపు నాకు చైనాను ఎదుర్కొనే పని ఉన్నది, మీ లడఖ్ ఇచ్చేయండి అనొచ్చు. రేపు ఇవ్వకపోతే మీ సంగతి చూస్తా అనొచ్చు. కానీ మన దగ్గర స్పందనే లేదు. నిజంగా ఈ ప్రిన్సిపల్ ప్రకారం మనం స్పందించాలి కదా. అన్యాయం చూడండి. అక్కడ ఎందుకు గ్రీన్లాండ్లో అది ఐసీ కాంటినెంట్. సో 50,000 జనాభా కూడా ఉండదు. టోటల్గా ఐస్తో నిండున్న ప్రాంతం. గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ వల్ల ఐస్ కరిగిపోతుంది. దానివల్ల అక్కడున్న గ్యాస్ రిజర్వ్స్ను, ఇతర మినరల్ రిసోర్సెస్ను అమెరికా లాక్కోదలుచుకుంది. అక్కడ నుంచి ట్రేడ్ రూట్స్ వేసుకోదలుచుకుంది. ఎందుకంటే అమెరికాకు రష్యాకు ఒక స్ట్రేట్ లైన్ మీరు గీస్తే గ్లోబ్ పైన మధ్యలో వస్తుంది గ్రీన్లాండ్. అందువల్ల ఆయనకు అది చాలా ఉపయోగం. అందువల్ల అది ఇచ్చేయండి గ్రీన్లాండ్, ఇవ్వకపోతే మీ అంత చూస్తా అంటున్నాడు. సో యూనిట్ మీరు యుద్ధమే చేస్తూ అంటారు, గ్రీన్లాండ్ ఇవ్వకపోతే మీ సంగతి చూస్తూ అంటున్నాడు. ఇక కెనడా నుంచి మొదలుకొని అన్ని దేశాలపైన కెనడా అయితే మీరు మా కంట్రీలో చేరిపోండి అంటున్నాడు. మీరు 51st నేషన్ చేరండి, చేరకపోతే మీ సంగతి చూస్తూ అంటున్నాడు. ఇలా ప్రతి దాంట్లో కూడా బిజినెస్ అవ్వాలి. ఎందుకు? కెనడాలో కూడా బోలెడు రిసోర్సెస్ ఉన్నాయి. కెనడా నుంచి పెద్ద ఎత్తున గ్యాస్, ఎనర్జీ సప్లైస్ ఉంటాయి అమెరికాకు. అందువల్ల కెనడా కూడా మా దేశానికి కావాలి. సో ఎక్కడ రిసోర్సెస్ ఉంటే అవన్నీ మాకు కావాలి. ఇది ట్రంప్ చేస్తున్న బిజినెస్ వ్యవహారం. అందులో మిత్రులు లేరు, ప్రత్యర్థులు లేరు, శత్రువులు లేరు, ఏమీ లేదు. ఒకటే ప్రిన్సిపల్, నాకు డబ్బులు వస్తాయా రావా. అందువల్ల ఇప్పుడు అందుకే అమ్మకానికి పౌరసత్వం ఏంటి? అమ్మకానికి ఫారిన్ పాలసీనే పెట్టాడు ట్రంప్. అమెరికా ఫారిన్ పాలసీని అమ్మకానికి పెట్టిన తర్వాత డిప్లొమసీని అమ్మకానికి పెట్టాడు. అమ్మకానికి పెట్టండి దేన్ని, అన్నింటినీ అమ్మకానికి పెట్టిన తర్వాత ఇలాగే ఉంటుంది కదా. రైట్ సార్. ఇక తమిళగ వెట్రి కళగం టీవీకే తొలి వార్షికోత్సవంలో పార్టీ అధినేత విజయ్తో పాటు జనసురాజ్ పార్టీ అధినేత, అలాగే పొలిటికల్ స్ట్రాటజిస్ట్